నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము. అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది, గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మరి ఈ రోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఒకరు లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాశులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు. అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా మీ ఇద్దరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి, అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ విషెస్ కూడా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసా వాచా కర్మేణ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం. అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో. ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది. శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం. అయితే ఈ పేరు చూస్తే ఒకంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ క్రోధం ఉండకూడదనే కదా, క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా. మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఖచ్చితంగా. ఎందుకంటే మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ కూడా వేసింది. అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు, రవి అంటే అధికారానికి కారకుడు, వీళ్ళిద్దరికీ శత్రుగ్రహాలు అంటారు వీటిని. అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు, డిఫరెంట్ ఎనర్జీస్, ఫైరీ ఎనర్జీ, కోల్డ్ ఎనర్జీ. రెండు దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము, చిర్రమంటుంది. అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు, లేకపోతే మనుషుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమండి ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్. కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం, చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది. ఎందుకంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు. కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం, బట్ ఇక్కడ తిరుగుతాడు, సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు. పర్టికులర్గా మనం కుజుడిని, రవిని ఎందుకు వేసామంటే ఈ కలయిక ఉందని. అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ, లేకపోతే మనకి చూడండి బుధుడు మొన్న ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్, దాని ఏమంటారు, షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ, షేర్స్ కారకుడు బుధుడు కదా. అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, అమ్మో ఇట్లాంటివి మనం ఇట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా, గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే
జీవుడు బయట ఉన్నాడు. Hmm. ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ. Hmm. ఎప్పుడు కూడా కాలసర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి. అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని. బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు. Okay. ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి. మనకి లాస్ట్ టైం 3.5 years బ్యాక్ కోవిడ్ వచ్చింది. అప్పుడు గురువు కూడా లోపల ఉండి ఇక్కడ సంచరిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు. ఇప్పుడు ఎంత భయానకమైన భయం, ఎందుకంటే జీవుడు కూడా నీచబడిపోయాడు కదా. Right. అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు ఏంటంటే దేశాల మీద, అధికారుల మీద, యుద్ధ సంబంధించిన వాటి మీద, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. Right. జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు. Right. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబు పేలుల్లో ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము, లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము, చండీ పారాయణం చేయడము, ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు. తప్పకుండా సరే. ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు క్రోధినామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది, అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు వృచ్చికం కూడా అంతే కదా సార్. ఆ వృచ్చికం కూడా వృచ్చిక మేషాలకు అగ్ని జల రెండు కలయి కాంబినేషన్. ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్నితత్వాన్ని పెంచుతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేసుకోవడానికి కుజుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే కడుపు మంట, కడుపులో మంట, ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తన కోపమే తన శత్రువు అంటారు. క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోవడం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం, మనకి క్రోధినామ సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది. కుజుడు ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది. అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ దేవుడిని ఆశ్రయించాలి, అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి. అందులో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఉష్ణైన శీతలం అంటారు. వేడితో సమింపై ఆవిరై వర్షంగా కురుస్తుంది. అందుకని ఇక్కడ మనం బూడిద గుమ్మడికాయని, బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే ఆ గొడవ తత్వం వల్ల, అరవటం వల్ల, ఇప్పుడు మీరు ఒక పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు, చచ్చిపోతుంది కదా, ఆకలి చచ్చిపోతుంది. అన్ని ఫీలింగ్స్ చచ్చిపోయి ఉంటాయి. అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది అని గుర్తించుకోవాలి. ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా, బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమీప చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ, మరిగా ధనుసు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సార్, మీ ప్రిడిక్షన్. తప్పకుండా అమ్మా. ఇక్కడ ధనుసు రాశి వారికి చూసుకుంటే 11, 5, 7, 5గా చూపిస్తుంది. అంటే కొన్ని 3 కూడా చెప్పారు, బట్ 7, 5 చూపిస్తుంది. అయితే ఇక్కడ 11, 5 అంటే ఆదాయం 5, వ్యయం ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. 7, 5 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7, రాజపూజ్యం 7, అవమానం 5గా చూపిస్తుంది. కాబట్టి మంచి స్కోరే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే మరి ఇక్కడ మనం దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ధనుసు వారికి సహజంగా కూడా రాశి నుంచి లేదా లగ్నం నుంచి తీసుకుంటే 3లో శని మంచివాడు. అంటే ప్రయత్నం ఫలిస్తుంది ఎప్పుడైనా 3లో శాటర్న్ ఉన్నప్పుడు. అంటే మన కర్మ ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ డూస్ డోన్స్ విషయంలో చూసుకుంటే కనుక పర్టికులర్గా వీళ్ళు చేసేటువంటి ఉద్యోగ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే తొందరపడి ఉద్యోగం మానేయడము, తొందరపడి ఇప్పుడు సహజంగా కన్యారాశిలో కేతు ఉన్నప్పుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు జరిగేవి ఎలా ఉంటాయంటే చిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈ వ్యక్తి జాబ్ మానేయాలనుకోడు, బాసు తీయాలనుకోడు, కానీ ఉద్యోగాలు పోతాయి. అది ఎలాగా అంటే మధ్యవర్తి ద్వారా. అంటే మధ్యవర్తి ఏం చెప్తాడంటే ఈ వ్యక్తికి నేను ఏదో బాస్ తీసేసేటట్టు అనిపించింది నిన్న మీటింగ్లో అంటాడు. బాస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే మధ్యవర్తి మానేసేటట్టు ఉన్నాడండి ఆయన ప్రవర్తన చూస్తుంటే అంటాడు. బాస్ ఏమనుకుంటాడు, మీరు మానేసే బదులు నేనే తీస్తే బెటర్ కదా. ఈ వ్యక్తి ఏమనుకుంటాడు, నేనే మానేస్తే అయిపోతుంది కదా.
అలాంటిది జరుగుతుంది కాబట్టి Right. క్లియర్గా డైరెక్ట్ కనెక్టివిటీ పెట్టుకోవడం మంచిది. కేతు దశమంలో ఉంది. మాట్లాడాలి, క్లారిటీ. మాట్లాడాలి. అదొకటి. Mm. జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. Mm. మెయిన్గా Mm. వీళ్ళ తండ్రి గారి చేత్తో ఎవరికి డబ్బులు ఇప్పించకూడదు. Mm. ఎందుకంటే తండ్రి 9th house, అతని యొక్క ధనం 10th house ఉంటుంది ఇక్కడ నుంచి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. Mm. అయితే ఇక్కడ మరి కలిసి వచ్చేవి ఏమిటి వీరికి డూస్ ఏమిటంటే, విదేశాల్లో ఇప్పుడు పిఆర్ అప్లై చేసుకోండి, ఇప్పుడు వస్తున్నాయి, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటే వస్తుందని కొన్ని తెలుస్తుంటాయి వారికి. అలాంటిది ఎటువంటిది ఏమైనా వచ్చినా వెంటనే అప్లై చేసుకుంటే వీళ్ళకి తొందరగా పర్మనెంట్ రెసిడెన్సీ లాంటివి వస్తాయి. అక్కడ ఏదైనా గృహం కొనుక్కోవడానికి, బికాస్ ఆఫ్ 4th house రాహు కదా, కాబట్టి గృహం కొనుగోలు చేయడానికి చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ వీళ్ళు ఈ సంవత్సరం ఈ జాబులు ఇవన్నీ కాదులే, కేతు ఉన్నాడు కదా దశమంలో, వ్యాపారం చేద్దామని చెప్పి దిగుతారు కూడా వీళ్ళు. మరి ఆ వ్యాపారం ఎంతవరకు బాగుంటుందంటే పర్లేదు, బికాస్ ఆఫ్ 3rd house Saturn, అండ్ కాబట్టి బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు అండ్ వీళ్ళ ఆదాయం కూడా కొంత విదేశీ సంబంధంగా గ్రోత్ అవుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా సరే పుణ్యక్షేత్ర దర్శనాలకి ఈ మే లోపల బాగా వెళ్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మే నుంచి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది వీరికి ధనస్సు వారికి. ఇన్వెస్ట్మెంట్ హౌస్ని చూస్తుంది కాబట్టి ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, కనబడనటువంటివి. ఎందుకంటే కర్మస్థానం, దశమస్థానం ఒక కర్మ, చతుర్థ స్థానం మనకు తెలియకుండా యాక్చువల్గా ఏంటంటే అందరూ 6th house-లోనే చూస్తారు, ఎప్పుడు కూడా 4th house-లో చూడాలి మన హెల్త్ అనేటువంటి. 4th house చూడాలి, నాట్ ఓన్లీ 6th house. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇమ్యూనిటీ తగ్గితేనే హెల్త్ ఇబ్బంది వస్తుంది. పంచమానికి వేస్తాను చతుర్థ స్థానం. ఇంకోటి ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు, ఫస్ట్ మీరు ఆ మైండ్లో తీసేసేయండి, మనసులో ఉంటుందండి, మైండ్లో ఉంటుంది హెల్త్ అనేది, శరీరం కంటే కూడా. బట్ మైండ్లో మనసులో తిరుగుతూ ఉంది అనుకోండి ఆ హెల్త్ ఇష్యూ, అది బాగా ఏది కూడా బాగా అవ్వదు. అందుకే హెల్త్ ఇబ్బంది వచ్చిన వ్యక్తికి నిద్ర పట్టదు, ఎందుకు మనసులో అదే తిరుగుతూ ఉంటుంది. వదిలేసాడు, హ్యాపీగా నిద్రపోయాడు, తగ్గిపోతుంది. మనసులోంచి బయటకు పోతాడు, నిద్రపోతాడు. మనసు బాగోపోతే నిద్ర పట్టదు. కాబట్టి ఇన్ఫెక్షన్ ఇచ్చే గ్రహాలు రాహు కేతు. అందుకని ఎనీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సంబంధించినవి, మోకాళ్ళకి సంబంధించినవి కొంచెం రావడం, బికాస్ ఆఫ్ 10th house మోకాళ్ళు అని చెప్తుంది, ఇట్లాంటివి కొంచెం వస్తూ ఉంటాయి. బట్ నేను చెప్పేది ఒకటే, గోచారంలో ఉండే గ్రహాలు మీకు బయట జరిగే వాతావరణం మీ మీద కంట్రోల్ చూపిస్తే, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు పర్సనల్ చార్ట్లో ధనయోగం ఎలా ఉంది, పర్సనల్ చార్ట్లో హెల్త్ ఎలా ఉంది, అవి చూసుకోవాలి. అయితే పర్సనల్ చార్ట్లో ఎంత ఎలాగున్నా, గోచారం ఎలాగున్నా, నేను చెప్పేది ఒకటే, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారు నా వెనకాతలు ఉంది, నేను చేసుకుంటూ వెళ్తా, అమ్మవారే చూసుకుంటుంది. నేను ధర్మంగా ఉన్నా అంటే ధర్మము రక్షిత రక్షిత. అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి. అద్భుతం సార్. అద్భుతం అమ్మా. అంటే జరగబోయేది కళ్ళకి ఎదురుగుండా చూపిస్తున్నాడు గురువు గారు మాట్లాడేది. భవానేది ధనస్సు రాశి, ధనస్సు లగ్నం కూడా డబల్ బొనాన్సా. రేపు జరగబోయేవన్నా కళ ఎదురుగుండా అలా చూపిస్తున్నారు. బాగుందమ్మా. భాగ్యస్థానం సింహస్థానం అయింది. ఆయన చెప్పినట్టు 4th house ఏదైతే ఇబ్బంది ఉందో అది మీరు 100% చెప్పారండి. మనందరం కూడా శరీరానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం. అసలు శరీరానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. శరీరానికి ఏ రోగం ఉంది, మనసే ప్రధానమైనటువంటి రోగం. శరీరం తనను తానే ట్రీట్ చేసుకోగలదు. మనసు బాగుంటే శరీరం అంటే అది సహజంగా ప్రకృతికి అవకాశం ఉంది. ప్రకృతిలో ఏ జీవి కూడా, అంటే మనం ఇంట్లో పెంచే పెట్స్ తప్ప ప్రకృతిలో ఏ జీవి కూడా తనకు తాను ట్రీట్మెంట్ చేయించుకోదు, తనకు తానే హీల్ చేసుకోదు. డాక్టర్స్ ఎవరున్నారండి, ప్రకృతి సహజంగా జరుగుతుంది. అలాగే అసలు ఏదైనా పక్షి కానీ ఏదైనా హాస్పిటల్కి వెళ్తుందా కన్నడ, అవసరం లేదు, మనసే ప్రధానం. మనం చేసేది కూడా వెజిటబుల్, అంటే వెజిటబుల్స్ ఏమంటా అంటే వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్. వ్యక్తిత్వం అంటూ బాగుంటే, ధైర్యంగా ఉంటే ఏ రోగాన్ని అయినా సరే అధిగమించవచ్చు. మనం ఇచ్చే కౌన్సిలింగ్ కూడా అదే. ఎవరికైనా ఫోన్ చేస్తే, విక్రమాదిత్యకు ఫోన్ చేస్తే భయం ఉండదు, ముందు ధైర్యం. మరి ఏదో ఒక కూరగా చెప్తాడు, ఫోన్ చేస్తే ఉంటో బాగాలేదు అన్న, ఇది పరిస్థితి ఫోన్ చేస్తే
ఈ కూరగాయ జ్యూస్ చేసుకుని తాగమ్మా పోద్దంట. అదే జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఇది నిజం. జరిగింది. మనం తెలుసుకున్న నిజాన్ని 10 మందికి చెప్పడం జరిగింది. వీళ్ళకి ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇది వేస్తాను కుజుడు అయ్యాడు కాబట్టి మనకి వృచ్చికం వేస్తానం అయింది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కి కారకం అదే. డయాబెటీస్ కారకం కూడా ఇదే. షుగర్ ధనుసు రాశి వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సహజంగా, ఎందుకంటే వేస్తానం అయింది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వీటిలన్నింటిలో కూడా మనం బీరకాయని అధికంగా వాడడం ద్వారా తగ్గించుకోవచ్చు కూరల రూపంలో. ఆ బీరకాయకి కాంబినేషన్ వచ్చి మనం వంకాయని తీసుకుంటాం. ఆ వంకాయ బీరకాయ కాంబినేషన్లో తీసుకోవాలి. అలాగే 4th హౌస్ డొమెస్టిక్ లైఫ్కి సంబంధించి చతుర్థానికి సంబంధించి ఉంది, అది అరటికాయని మనం కూరగాయగా తీసుకోవాలి. అలాగే కేతు ఉన్నాడు చర్మం సంబంధించి. ఇప్పుడు మరి నేను ఇన్ని రకాల కూరగాయల గురించి మాట్లాడుతున్నాను, ఇవి అన్ని ఒకేసారి కుదరదు. ఒక్కొక్క నెల ఒక్కొక్కటి వాడుకుంటూ హ్యాపీగా ఒక వారం రోజులు ఈ కూరగాయలు, ఒక వారం రోజులు ఆ కూరగాయలు, ఉదయం ఇది సాయంత్రం అది, ఇలా మార్చుకోవచ్చు. ఇవన్నీ కూరగాయలు కూడా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా సమస్యల్ని తీరుస్తాయి. ప్రధానంగా మీకు కావాల్సింది మీరు వాడుకోవడానికి వీలుకున్నవి బీరకాయ వంకాయ ఒకటి, దొండకాయ అరటికాయ కాంబినేషన్స్. ఇవి ఆపోజిట్ రియాక్షన్లో మాట్లాడుతుంటాను నేను. కన్యకి ఆపోజిట్ మీనాన్ని తీసుకున్నాను. అంటే కన్య దొండకాయను సూచిస్తుంది, మీనేమో అరటికాయను చూపిస్తుంది. సహజంగా లగ్నము రాసి అదే కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా ఎండు కొబ్బరిని ఆశ్రయించి ఉండడం ద్వారా ఎముకలు, థైరాయిడ్ ఇష్యూస్, ఈ ప్రాబ్లం అన్నింటికి సమస్యకి పరిష్కారం. ఇది వాళ్ళే కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు. ధనుసు రాశి ధనుల లగ్నమే కాకుండా థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎండు కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది. బీరకాయ వంకాయ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దొండకాయ అరటికాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి మార్చుకుంటూ, అంటే మనం ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పడం జరిగింది. ఇవి ఆ అనుసంధానం చేసుకుంటూ వారాలు మార్చుకుంటూ చేసుకోవడం, ప్లస్ ఇవే ఆహారంగా అవతల వాళ్ళకి ఇవ్వడం ద్వారా, ఇంకా వీలైతే ఇందులో వ్యవసాయదారులు ఉంటే వీటిని పండించడం ద్వారా, అలాగే సూర్య ఆరాధన కూడా వీళ్ళకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం, గురువుల్ని ఆశ్రయించడం, గురువుల్ని సత్కరించడం అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. రైట్, అంతేనా? అంతే. కూరగాయలు ఇన్ని కూరగాయలు భగవంతుడు ఎందుకు సృష్టించాడు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందా మీకు? అంతే కదా మరి. ఒకటే కూరగాయ సృష్టించొచ్చుగా, ఇన్ని ఎందుకు సృష్టించాడు? మరి ఒక్కొక్క దాంట్లో ఒకటి సమస్య. పెట్టాడా? చాలా అద్భుతంగా 12 రకాల రాసుల వారికి 12 రకాల, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా ఇవి తీసుకోవడం ద్వారా మనకి విశేష ఫలితాలు ఇస్తుంది. క్రియేటర్ ఇస్ ఆల్వేస్ ద క్రియేటర్. Creator. అద్భుతమైన క్రియేటర్ మన క్రియేటర్. పిత్తం కఫం వీళ్ళకి ప్రాధాన్యం చూపించడం, పిత్తం అధికంగా ఉండడం ద్వారా ఈ సమస్యలు వస్తుంది. పిత్తాన్ని అదుపు చేసుకోవడానికి మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్ని కూడా. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా ధనస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరికి. నమస్తే. సూర్యోస్మిత. నమస్తే. మాత్రమే.